ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టనామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాడు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 1వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం, ధ్యానించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయెను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆదిలో అనగా తన సృష్టారంభములో ఆయన భూమి ఆకాశములను సృజించెనను అని సెలవిస్తున్నాడు. తన సృష్టారంభములో దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు. తరువాత ఆయన మొదటి దినమున వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. అనగా భూమి మీద భూమిని ఆకాశమును సృజించిన తరువాత భూమికి కావలసిన మొట్టమొదటిది వెలుగు. వెలుగు కావాలి. భూమికి ప్రథమంగా కావాల్సింది వెలుగు. అందుకని దేవుడు మొట్టమొదటి దినమున వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన ఆయన వెలుగు మంచిది అని చెబుతున్నాడు. దేవుడు చెప్పిన మాట ఏదైనాను అది నిరర్ధకము కానేరదు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. లోకానికి వెలుగై ఉన్నటువంటి యేసు ప్రభు వారు అనాదిలో దేవుడు భూమి ఆకాశంలో సృజించినప్పుడు భూమికి మొట్టమొదట వెలుగును ప్రసాదించాడు. అలాగే భూమికి వెలుగు ఎంత ముఖ్యమో మనుషులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంత ముఖ్యం. అందుకని ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ వెలుగు చీకటిని పారదోరే వెలుగైతే మన యేసు ప్రభు వారు మన హృదయాలలో ఉన్న చీకటిని పారద్రోలేటువంటి వెలుగుగా ఆయన ఈ లోకంలో ఉద్భవించాడు. దేవుని నామానికి స్తోత్రం. మనమందరము ఆయన వెలుగు నీడలో జీవిస్తూ ఆయన ఇచ్చేటువంటి కృప మీద ఆధారపడి మనమందరం జీవిస్తున్నాం. ఆయన మనకు కృప ఇవ్వకపోతే మనం జీవించేవారమే కాదు. మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి వెలుగైనటువంటి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరిని వెలిగించి మన హృదయంలో ఉన్న చీకటిని పారద్రోలి వెలుగును మన హృదయంలో నింపాడు. మనము వెలుగుగా ఉన్నాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకమునకు మనం ఉప్పై ఉంటే ఉప్పు అనేటువంటిది ఒక వస్తువు. అది దాని వలన రుచి ఏర్పడుతుంది. అది కనిపించదు కానీ కూరలో, కానీ అది లేకుండా కూర లేదు. అలాగే మనం ఈ లోకానికి వెలుగుగా ఉన్నట్లయితే మనం లోకంలో అందరికీ కనిపించకపోయినను మన వెలుగు అందరికీ ప్రకాశించినట్లు మనం ఉప్పుగా ఉండాలి. మన మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలి. ఆ రకంగా ఉన్నట్లయితే మన దేవుడు మనకిచ్చినటువంటి భూమి మీద ఉన్నటువంటి ఈ జీవితం ఎంతో అందంగా దేవుని నామానికి మహిమకరంగా జీవించగలుగుతాం.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలను మన హృదయములో ఉంచి ఆ మాటల ద్వారా మనము ప్రజలందరికీ మేలుకరంగా ఉండాలని, అందరిలోనూ మనము మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. కాబట్టి మనం ఆ రకంగా దేవుళ్ళు నడుస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది వాక్యము దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.